సీజీఎల్ 2025 టైర్ 1 అనేది కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత మనకు మన యొక్క ఆన్సర్ కీస్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఈ ఆన్సర్ కీస్ అనేవి వచ్చిన తర్వాత మనకేంటంటే ఏదైతే స్కోర్ అనేది ఉందో ఇది ఏ రేంజ్లో అయితే ఉంది, అంటే ఎంతమంది స్టూడెంట్స్ ఎంత స్కోర్ అనేది చేస్తున్నారు, 120 ఎంతమంది స్కోర్ చేస్తున్నారు, 130 ఎంతమంది స్కోర్ చేస్తున్నారు, 135 ఎంతమంది స్కోర్ చేస్తున్నారు, ఒక కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు ఏంటి అని చెప్పేసి మనం ఏంటంటే ఇప్పుడు 1,00,000 స్టూడెంట్స్ యొక్క డేటాని చూసి దీని యొక్క ట్రెండ్, అంటే ఈసారి ఎగ్జామ్ పేపర్ అనేది ఎలా వచ్చింది, టఫ్గా వచ్చిందా, ఈజీగా వచ్చిందా, ఈసారి అంటే లాస్ట్ ఇయర్ 153 వెళ్ళిన కట్ ఆఫ్ ఈసారి దానికంటే ఎక్కువ వెళ్తుందా లేకపోతే చాలా చాలా తక్కువ వెళ్తుందా ఏంటి అనేది మనకి ఏంటంటే ఈ ట్రెండ్ని చూస్తే అర్థమవుతుంది. ఓకేనా, సో మీరు చూస్తున్నది ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్. నా పేరు షానవాజ్. సో లెట్ us స్టార్ట్. సో ఏదైతే ఈ డేటా కలెక్షన్ ఉందో ఇది వచ్చేసరికి ర్యాంక్ మిత్ర అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఉంది. సో ఇక్కడ ఈ డేటా కలెక్షన్ అనేది జరిగింది. సో టోటల్ స్టూడెంట్స్ ఇక్కడ కనుక చూస్తే 1,01,576 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో వీళ్ళ యొక్క డేటా అనేది ఈ విధంగా డిస్ట్రిబ్యూట్ అనేది అవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ మీరు చూస్తే 180 లేదా 180 కంటే ఎక్కువ ఎంతమంది స్కోర్ చేస్తున్నారంటే ఓన్లీ ముగ్గురు మాత్రమే, 3 మెంబర్స్ మాత్రమే స్కోర్ చేస్తున్నారు. నెక్స్ట్ 170 లేదా 170 కంటే ఎక్కువ 35, అంటే 170 to 180 మధ్యలో, 170 నుంచి 180 మధ్యలో ఎంతమంది ఉన్నారు అంటే ఇక్కడ 35లోంచి 3 అనేది తీసేయండి, 35 - 3 ఈజ్ 32. సో ఇక్కడ 32 మెంబర్స్ ఉన్నారు ఈ మిడిల్లో, అవునా. సో దాంతోపాటు 160 వచ్చేసరికి 624, 150 వచ్చేసరికి 380, 3,839, దీని తర్వాత 145, నెక్స్ట్ 140, నెక్స్ట్ 135. సో ఈ విధంగా డేటా అనేది ఉంది. సో ఎప్పుడైతే మీరు ఈ 120 మార్క్ యొక్క కట్ ఆఫ్ అనేది ఉందో, అంటే ఈ 120 మార్క్స్ ఏదైతే రీజన్ ఉందో ఈ 120 మార్క్స్ రీజన్ని కనుక మీరు క్రాస్ చేయడం కనుక చూస్తే, అంటే 120 కంటే తక్కువ చూస్తే అప్రాక్సిమేట్లీ 50,000 ఉన్నారు. అంటే ఎక్కడో ఇక్కడ వచ్చేసరికి మనకేంటంటే 50% ఆఫ్ ద స్టూడెంట్స్ 120, 115 మధ్యలో స్కోర్ చేస్తారు. లెట్ సపోజ్ ఇది వచ్చేసరికి 1,00,000 మెంబర్స్ యొక్క డేటానే కాబట్టి సీజీఎల్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి ఇంకా చాలామంది ఎక్కువ ఇస్తారు, అవునా. సో అప్రాక్సిమేట్లీ 20 to 25 lakhs స్టూడెంట్స్ ఇస్తారు. సో మనం ఏం అజ్యూమ్ చేయొచ్చు అంటే అప్రాక్సిమేట్గా 50% ఆఫ్ ద స్టూడెంట్స్ వచ్చేసరికి 120 అనేది స్కోర్ చేస్తున్నారు. సో 120 అంటే మీరు ఒకవేళ కనుక 120 స్కోర్ చేస్తున్నట్లయితే మీరు 50%, టాప్ 50% ఆఫ్ ద క్యాండిడేట్స్లో అయితే ఉన్నారు. అంటే మీ యొక్క పర్సంటైల్ అనేది 50%. సార్ కట్ ఆఫ్ అనేది ఎంత పర్సంటైల్ ఉండొచ్చు లాస్ట్ ఇయర్ లేదా బిఫోర్ లాస్ట్ ఇయర్ కనుక మనం చూస్తే దాని ప్రకారంగా కట్ ఆఫ్ ఎంత పర్సంటైల్ ఉండొచ్చు అంటే అప్రాక్సిమేట్లీ 20% అంటే, ఓకేనా. సో ఇక్కడ మనకు 20% దగ్గర చుట్టుపక్కల ఎక్కడో చోట మనకేంటంటే ఈ కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది, అవునా. సో ఈ 20% కనుక మనం ఇక్కడ ట్రై చేస్తే, సో 20% అనేది మనకు ఎక్కడ కనిపిస్తుంది, 135 దగ్గర కనిపిస్తుంది, అవునా. సో ఈ 135 దగ్గర 20,000 స్టూడెంట్స్ అయితే ఉన్నారు. సో 135 దగ్గర 20,000 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ 130 దగ్గరికి వెళ్తే 28,000. సో అప్రాక్సిమేట్లీ 20 to 25% మనకేంటంటే మన కట్ ఆఫ్ అనేది ఉంటుంది. ఈసారి మన కట్ ఆఫ్ అనేది 130 నుంచి 135 మధ్యలో అయితే ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పేసి నా అజంప్షన్ అన్నమాట, ఓకేనా. ఎందుకంటే ఈ డేటాను చూసిన తర్వాత మనకేంటంటే ఇది అర్థమవుతుంది. సో 130 నుంచి 135. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఇది వచ్చేసరికి నేను ఏదైతే షిఫ్ట్ వైజ్గా ఏం చెప్పడం లేదు, అంటే ఇక్కడ మనకేంటంటే షిఫ్ట్ ప్రకారంగా కూడా మనం చూడాలి, అవునా. కొన్ని షిఫ్ట్స్ అయితే ఉన్నాయి. సో ఆ షిఫ్ట్స్లో కనుక మీరు 110 స్కోర్ చేసినా కూడా, ఓకేనా, మీ స్కోర్ అనేది ఇంక్రీజ్ అయ్యి 130 కావచ్చు, అంటే ఒక 20 మార్క్స్ లేదా 15 మార్క్స్ పెరగచ్చు. అండ్ కొన్ని చోట్ల ఏంటంటే కొన్ని ఈజీ షిఫ్ట్లలో మీరు ఈవెన్ దో 140 స్కోర్ చేసినా కూడా మీ స్కోర్ అనేది 135కి పడిపోవచ్చు. ఈసారి నార్మలైజేషన్లో కూడా మనకేంటంటే చేంజెస్ అనేవి కనిపిస్తున్నాయి. ఈసారి వచ్చేసరికి ఈక్వి పర్సంటైల్ బేసిస్ మనకేంటంటే నార్మలైజేషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. సో అది ఎంతవరకు న్యాయంగా ఉంటుంది అనేది మనం చూడడం అయితే జరుగుతుంది. సో నా అజంప్షన్ ప్రకారం వచ్చేసరికి 130 నుంచి 135 మధ్యలో మన కట్ ఆఫ్ అయితే ఉంటుంది. సో మీరు ఈ బార్డర్లో, అంటే మీరు ఈవెన్ దో 125 స్కోర్ చేస్తున్నా కానివ్వండి, ఓకేనా, మీరు మీ యొక్క ఏదైతే ఆన్సర్ కీ అనేది ఉందో 125 స్కోర్ చేస్తున్నా లేదా 123 స్కోర్ చేస్తున్నా అండ్ మీ యొక్క షిఫ్ట్ అనేది హార్డర్ షిఫ్ట్లో కనుక ఉంటే మీకు ఖచ్చితంగా టైర్ 1 క్లియర్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది, సార్ ఎగ్జామినేషన్ అనేది అయిపోయింది, ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత ఆన్సర్ కీ కోసం వెయిట్ చేసాం, ఆన్సర్ కీ వచ్చేసింది, ఆన్సర్ కీ వచ్చిన తర్వాత మనం మన యొక్క స్కోర్ అనేది తెలుసుకున్నాం. స్కోర్ తెలుసుకున్న తర్వాత ఒక డౌట్, సార్ ఏం డౌట్ అది, చాలామంది స్టూడెంట్స్కి అది డౌట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఏంటది,
టైర్ 1 అనేది క్లియర్ అవుతుందా అవ్వదా, టైర్ 1 అనేది క్లియర్ అవుతుందా అవ్వదా. సో దీన్ని బేస్ చేసుకొని నేనేం చెప్తానంటే, మీరు ఈ రేంజ్లో కనుక ఉంటే అంటే 120 అబవ్ కనుక మీరు స్కోర్ చేస్తున్నట్లయితే, లేదా 125 అబవ్ కనుక మీరు స్కోర్ చేస్తున్నట్లయితే మీరు టైర్ 1 క్వాలిఫై అవుతారా లేదా అనేది తర్వాత విషయం. మీ దగ్గర ఉన్న టైంని మీరు యూటిలైజ్ చేసి టైర్ 2 కోసం ఏంటంటే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే మీరు ఎంత లేట్ చేస్తే మీకే అంత రిగ్రెట్ అనేది అనిపిస్తుంది. ఓకేనా. సో ఇది ఒక చిన్న డేటా అన్నమాట ఏదైతే వెబ్సైట్లో ఉందో. సో ఆ డేటాని నేను చూపించి మీకేంటంటే ఏ విధంగా కట్ ఆఫ్ అనేది ఉండొచ్చు, ఎంత స్కోర్ ద్వారా మీరు మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ అనేది చేయొచ్చు అని చెప్పేసి నేను మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఇటువంటి వీడియోస్ అనేవి మీరు చూడాలి అనుకుంటే మీరు ఏం చేయొచ్చు, మా యొక్క ఎస్ఎస్సి తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయొచ్చు. ఇందులో మీకు ఏంటంటే అప్డేట్స్ అనేవి నేను వేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఈ వీడియో తర్వాత ఏంటంటే ఇంకో వీడియోని నేను అప్లోడ్ చేస్తాను షిఫ్ట్ వైజ్, అంటే హార్డర్ షిఫ్ట్ నుంచి ఈజియర్ షిఫ్ట్ ఏంటంటే నేను మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో దాని ప్రకారంగా కూడా మీరు ఏంటంటే అజ్యూమ్ అయితే చేయొచ్చు మీ యొక్క షిఫ్ట్ అనేది హార్డ్గా ఉందా ఈజీగా ఉందా. మీరు హార్డర్ షిఫ్ట్లో 120 స్కోర్ చేసినా కూడా మీరు కట్ ఆఫ్ క్లియర్ చేసే ఛాన్స్ ఉంటుంది అని చెప్పేసి. ఓకేనా. సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ లవ్లీ డే అహెడ్.